ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి మరి ఒకసారి మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. మరి మాటలు ఈ టీవీ ప్రకటనల ద్వారా, ఈ పరిచర్య ద్వారా మీరు దేవుని మాటలు వింటున్నారు. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రపంచమంతా గందరగోళంగా ఉంది. ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేని పరిస్థితి. ప్రపంచ దేశాల్లో క్రైస్తవ మీద విరుచుకుపడుతున్నారు. కనుక ఇటువంటి సందర్భాల్లో మనం ఉన్నాం. కనుక మనం జాగ్రత్తగా దేవునితో ఎక్కువగా స్నేహం చేయాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. త్వరలో వాక్యం బైబిల్ బహిరంగంగా చదివే పరిస్థితులు ఉండవేమో. కనుక ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న మనము, ప్రభు రాబోతున్నాడు మధ్యాకాశానికి. ఆయన దూతలు భూలోకానికి రాబోతున్నారు. నిన్ను ఏర్పాటు చేసుకుని తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మనం సిద్ధంగా ఉండాలని ప్రభు చేత ఎక్కువగా హెచ్చరిక చేయబడుతున్నాం. హెచ్చరికలు విస్మరించకూడదు. ప్రభుత్వ హెచ్చరికలు చేస్తూ ఉంటారు. ప్రమాదాలు సంభవిస్తున్నాయి, జాగ్రత్త. వరదలు వస్తున్నాయి, జాగ్రత్త. తుఫాను వస్తుంది, జాగ్రత్త. సునామీ వస్తుంది, జాగ్రత్త. భూకంపాలు వస్తున్నాయి, జాగ్రత్త అని ప్రభుత్వం వారు హెచ్చరిస్తూ ఉంటారు. ఆ హెచ్చరికలు ఎవరైతే విని వారు తప్పుకుంటారో వారు జీవితాన్ని క్షేమంగా చూసుకోగలుగుతారు. హెచ్చరికలు ఎవరైతే పెడచెవిని పెడతారో వారు ఆ యొక్క చిక్కుల్లో చిక్కుకుపోతున్నట్లుగా మన దేశంలో, మన ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ సమయంలో మరి దేవుని గ్రంథం నుంచి మనం ఎక్కువగా మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. దేవుడు లోకానికి వచ్చాడు. ఆయన వస్తాడని ప్రవక్తలు చెప్పారు. ఆదామవ్వలతోనే దేవుడు చెప్పాడు, ఆదిలోనే స్త్రీ గర్భంలో పుడతానని. ఏ స్త్రీ అయితే లోకానికి పాపం తీసుకురావడానికి జరగడానికి నాంది అయిందో ఆ స్త్రీని ఘనపరచాలని ఆయన స్త్రీ గర్భంలో స్త్రీ సంతానంగా ఈ లోకానికి వస్తాడని ఆనాడే ప్రవచించాడు. మనమంతా పురుష సంతానము, తల్లిదండ్రులు కన్నారు మనల్ని. యేసయ్య స్త్రీ సంతానం మాత్రమే. పరిశుద్ధాత్మ చేత ఆయన ఆ మరియ గర్భాన్ని ఆయన స్వాధీనం చేసుకుని ఆ గర్భం ద్వారా ఈ లోకానికి రావడం జరిగింది. దానిని అవతార్ అంటారు. అవతారము అంటే కనిపించని దేవుడు కనిపించాడు. అది మొట్టమొదటి రాకడ. మానవ పాపాలు పరిహారం చేయడానికి వచ్చాడు. మానవుడిగా, దీనుడిగా, దరిద్రుడిగా, ఎన్నిక లేని వానిగా, ప్రాణం పెట్టడానికి, రక్తం చెల్లించడానికి వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఆయన మళ్ళీ రాబోతున్నాడు. మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఎంతమంది అయితే ఏర్పాటు చేసుకుంటారో, ఎంతమంది అయితే ప్రభువుకి ఇష్టంగా ఉన్నారో, ఆయన భయభక్తుల్లో ఉన్నారో, ఆయనను ఆరాధిస్తున్నారో, వారిని తీసుకుపోవడానికి ఆయన మధ్యాకాశానికి వచ్చే దూతలను పంపిస్తాడు. వారు తీసుకుని వారు మేఘాల మీద వారిని కొనిపోతారని దేవుని గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. మూడవసారి ఆయన డైరెక్ట్గా భూలోకానికి వస్తాడు. ఒలీవ పర్వతం మీద, కొండ మీద కాలు పెట్టగానే ఆ పర్వతం బ్రద్దలైపోతుందని, ఒక లోయ ఏర్పడుతుందని, ఆ లోయలో అంత్యక్రీస్తుకి, అబద్ధ ప్రవక్తకి, యేసయ్యకి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకంలో పడేస్తాడు, అగ్నిగుండంలో, సాతానుని పాతాళంలో బంధిస్తాడు అని. ఆ తర్వాత 1000 సంవత్సరాలు ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. దానిని నీతి సామ్రాజ్యం అని. ఆ తర్వాత ఈ ఆకాశం భూమి కాల్చేసి కొత్త ఆకాశం, కొత్త భూమి, నిరంతర దైవ సామ్రాజ్యం, ది ఎండ్లెస్ కింగ్డమ్. ఈ భూలోకం పరలోకం ఏకమైపోతుందని మరి పెద్దలు చదివి చెబుతున్నారు. కనుక వాటికి మనం సిద్ధపడాలని ప్రభు పేరట మనవి చేస్తున్నారు. కనుక దేవుడు లోకానికి వస్తాడని ప్రవక్తలు, ఋషులు చెప్పుకుంటూ వచ్చారు. మోషే చెప్పాడు, నాలాంటి ప్రవక్తను మీకు మరలా దేవుడు పంపిస్తాడయ్యా. మీకా ప్రవచించాడు. ఇదే కోవలో సొలొమోను కూడా చక్కని ప్రవచనాన్ని జ్ఞాపకం చేశాడు. అది మీ ముందుకు తీసుకురావాలని నా అభిలాష. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో 4వ వచనం చదవండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 4వ వచనంలో
ఒక ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడా? ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడు ఎవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు? బట్టలు నీళ్లు మూటగట్టిన వాడెవడు? ఈ 4 దిక్కులు స్థాపించిన వాడు ఎవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో మీకు తెలుసా? ఆకాశమునకెక్కి మరలా దిగినవాడు, పిడికెళ్లతో గాలిని పట్టుకున్నవాడు, బట్టలో నీళ్లు మూటగట్టినవాడు, ఈ తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిక్కులు స్థాపించిన వాడు ఎవరు? ఆయన పేరేమి? ఆయన కుమారుడు పేరేమి మీకు తెలియనా? ఆయన తెలియదు, ఆయన కుమారుడు తెలియదు. మనకి దేవుళ్ళు ఉన్నారు కానీ దేవుడు లేడు. భారతదేశంలో దేవుళ్ళు ఎక్కడ చూసినా దేవుళ్ళు 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 కానీ ఒక్క దేవుడు లేడు. ఏకో దేవః ద్వితీయం నాస్తి అని వేదాలు చెబుతున్నాయి. అయినప్పటికీ ప్రజలు గమనించరు, వారికి తెలిసింది చేసుకుపోతుంటారు అంతే. కనుక ఆయన పేరేమో ఈ దిక్కులు వాడుకుంటాం, వాస్తు ఈ దిక్కులు అన్నీ చూస్తాం మనం, అన్నీ అవసరమే మనకి. నీరు కావాలి, గాలి కావాలి, నేల కావాలి, ప్రపంచం అంతా ప్రకృతి అంతా కావాలి, ఉపయోగించుకుంటున్నాం, మంచిదే. ఆ ప్రకృతి ఎవరి ద్వారా వచ్చిందో ఆయన జ్ఞాపకం చేసుకునే బాధ్యత మనకి లేదా? యెషయా గ్రంథంలో 64వ అధ్యాయంలో కూడా ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తున్న ప్రవక్త యెషయా ద్వారా దేవుడు 64వ అధ్యాయంలో 4వ వచనం, తన కొరకు కనిపెట్టుకుని వారి విషయంలో 64:4 తన కొరకు కనిపెట్టుకుని వారి విషయమై నీవు తప్ప తన కార్యము చేయగల దేవుడు ఎవడునూ లేడు. ఎవడునూ ఏ కాలమున ఎప్పుడు చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడని సమాచారము వినపడలేదు. తన కొరకు కనిపెట్టుకునే వారి విషయములో నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుని ఎవడును ఏ కాలమున చూచి ఉండలేదు. అటు దేవుడు కలిగిన సమాచారం కూడా నో ఇన్ఫర్మేషన్. ఎవరైతే ఆయన కోసం చూస్తారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో వారికి సహాయం చేసేవాడు దేవుడు. అసలు దేవుడు అంటే ఏంటి? కొంతమంది దేవుని శక్తిని గుర్తెరగక ఆయనను తమ వంటి వానిగా నుంచి తమ జ్ఞానంతో సరిపోల్చుకొని చూతురు. దేవుడు మన వంటి వాడేనా? ఆయన జ్ఞానం కూడా మన వంటిదేనా? ఎంత మాత్రము కాదు. ఈ సకల ప్రపంచమును ఎవడు ఇచ్చ మాత్రము చేత సృష్టించి సాటి లేని మేటి అయి సర్వమును పరిపాలించుతున్నాడు. ఎవడు దృష్టి మాత్రముననే ఈ సమస్త సృష్టిని పరిహరింప సమర్థుడు, అతడే దేవుడు. అదియునుగాక మహాత్ముని, జ్ఞానస్వరూపుడని, స్వతంత్రుడని, సర్వనియంత్రుడని, సర్వాశ్రయుడని, సర్వజ్ఞుడని, సర్వశక్తుడని, సర్వోన్నతుడని సర్వమతముల వారు ఆయన కొనివాడుతున్నారు. దీనికి అర్థం ఏంటి? జ్ఞానస్వరూపమగు ఈ అద్భుత సృష్టి రచన వలన జ్ఞానస్వరూపుడనియు ఎవరి చేతను ఆజ్ఞాపించబడేవాడు కాదు దేవుడు. ఎవరి చేతను ఆజ్ఞాపించబడినవాడు కాడు చేత స్వతంత్రుడనియు. ఆయన ఎవడు శాసించగలడు? దేవుడిని ఎవడు శాసించగలడండి? ఆయన మూస్తే ఎవడు తెరవగలడు? ఆయన తెరిస్తే ఎవడు మూయగలడు? నా సెలవు లేక భోజనం చేసి సంతోషించగలవాడు ఎవడు? ఎవరి చేతను ఆజ్ఞాపించబడిన వాడు కూడా చేత స్వతంత్రుడనియు అన్నిటినీ ఆజ్ఞాపించి నియమిత పదమునందుడు చేత సర్వ నియంత్రించేవాడు దేవుడు. ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ నక్షత్రము ఏమిటివి, ఈ సముద్రము, ఈ గాలి ఏంటి? వీటన్నిటిని నిర్వర్తించేవాడు, స్వతంత్రించేవాడు, నియంత్రించేవాడు. కనుక సర్వనియంత్రుడు, సమస్తమునకు ఆధారభూతుడు చేత సర్వాశ్రయుడు. చూడండి 3వ కీర్తన 5 చదవండి. 3వ కీర్తన 5వ వచనములో ఏముందో దేవుడి గురించి చెప్తున్నాడు.
దేవుడు నాకు ఆధారము, యెహోవా నాకు ఆధారము, కావున నేను నిద్రపోయి మేలుకొందురు. 10,000 మంది నా మీదకి వచ్చి మోహరించెదను, నేను భయపడను. 135వ కీర్తన చూడండి. దేవుడు ఎలాంటి వాడు? మన వంటి వాడేనా? దేవుడిని ఎవరు చూడలేరండి. 130 దావీదు రాసిన కీర్తన 135వ కీర్తనలో 5 చదవండి. యెహోవా గొప్పవాడనియు మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఆకాశమందును, భూమి యందును, సముద్రముల యందును, మహాసముద్రం అన్నిటి యందును ఆయన ఇష్టమే జరుగుతుంది. జాగ్రత్త. ఆకాశమందును, భూమి యందును, సముద్రముల యందు, మహాసముద్రముల యందు ఆయన తనకిష్టమైనది జరిగిస్తాడంతే. నీ ఇష్టం ఎవరిష్టం జరగదండి. ఇక్కడ ఆయన దేవుడు అంటే. ఇటువంటి దేవుడు అంటున్నాడు, ఆకాశానికి ఎక్కి మరలా దిగినవాడు, పిడికలతో గాలిని పట్టుకున్నవాడు, బట్టలో నీళ్లు మూటకట్టినవాడు, ఈ దిక్కులు స్థాపించినవాడు. ఆయన ఎవరు? ఆయన పేరేమిటి? ఆయన కుమారుని పేరేమిటి నీకు తెలియనా? చూడండి 2వ కీర్తన చూడండి. దావీదు రాసిన 2వ కీర్తన ఏమన్నాడు? దావీదు రాసిన 2వ కీర్తనలో దావీదు ఏం చెప్తున్నాడు? 2వ కీర్తనలో కుమారుని 10వ వచనం, కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనుందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపం త్వరగా రగులు కొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని యెడల కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. చూడండి సామెతల 8వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో ఇక దేవుని మాటలు మనకి కావాలి. దేవుడు ఆయన గొప్ప దేవుడు, ఆయన సృష్టికర్త. 8వ అధ్యాయం 34 నుంచి, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధము యొద్ద కాచుకొని, దేవుడు చెప్తాడు, నా ఉపదేశం వినివాడు ధన్యుడు, నన్ను కనుగొనివాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వాని కనుగొనును, నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడు వారందరూ ఏం చెప్తారు? ఇంకా మరణమును స్నేహిస్తారు. జాగ్రత్త. దేవుడు అంటే భయం లేదు. సమస్తమును సృజించినవాడు, సమస్తము నిర్వహించేవాడు, చివరికి సమస్తము ముగించేవాడు దేవుడు. తనకు తానుగా ఉన్నవాడు, అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, అంతటా తానైన వాడు దేవుడు. పరిశుద్ధుడైన వాడు, పాపిని పరిశుద్ధినిగా చేయువాడు, పరిశుద్ధపరచబడిన పాపిలో పరిశుద్ధాత్మ నుంచేవాడు దేవుడు. సత్యవంతుడు దేవుడు, సత్యస్వరూపు దేవుడు, మాట తప్పనివాడు దేవుడు, జీవము గలవాడు దేవుడు, జీవింపు చేయవాడు దేవుడు, పాపము లేనివాడు దేవుడు, పాపము చెయ్యనివాడు దేవుడు, నీతిమంతుడు దేవుడు, నీతిమంతుని ప్రేమించేవాడు దేవుడు, నీతిమంతునిగా చేయువాడు దేవుడు. ఇటువంటి దేవుణ్ణి ఎవరు ఎప్పుడు చూడలేదు. కానీ మానవునికి దేవుని చూడని ఆశ ఉంది. ఆ సృష్టికర్త ఎలాగుంటాడో. ఒక ఆయన మంచి పుస్తకం రాస్తాడండి, అది చాలామంది చదువుతారు. వాళ్ళ అభిలాష, ఎవరు రాశారు ఈ పుస్తకాన్ని, ఆయన చూడాలని అభిలాష ఉంటుంది. ఆ సినిమా యాక్టర్ని చూడాలని అభిలాష ఉంటుంది. అవుతుందా? యోహాను రాసిన పత్రికలో, యోహాను సువార్త 1వ అధ్యాయంలో 18 చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో, ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడే. ఆయన కుమారుడు. దేవుడి గురించి చెప్పాలంటే దేవుడే భూలోకానికి రావాలండి. మళ్ళీ ఆయన డైరెక్ట్గా వస్తే మనం బ్రతమాలు తట్టుకోలేము, కాలిపోతాం. అందుకే ఆయన మహిమను తగ్గించుకొని ఆయన కుమారుడిగా ఈ భూలోకానికి వచ్చాడు.
ఆయన కుమారుడిగా ఈ భూలోకానికి వచ్చాడు. యేసుప్రభుకి అనేకమైన పేర్లు. అబ్రహాం కుమారుడు, దావీదు కుమారుడు, మరియ కుమారుడు, అద్వితీయ కుమారుడు, రాజు కుమారుడు, పెండ్లి కుమారుడు, ఈయన నా ప్రియమైన కుమారుడు, దేవుని, ఇవన్నీ ఆయన పేర్లే. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవచ అన్నాడు. పుత్రుడు లేని వారికి ఇహమందు మతులు లేవు, పరమందు మోక్ష గతులు లేవు. ఎవరి పుత్రుడు? పున్నామో నరకత్రా ఇతి పుత్ర. పున్నామమైన నరకము నుంచి తప్పించేవాడు తండ్రిని. పుత్రుడు కావాలి దేశంలో. ఎవడును ఎప్పుడు దేవుని చూడలేదు. అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. 1వ తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 16 చదవండి. 1వ తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 16వ వచనం. దేవుడు తన గ్రంథంలో అన్ని రాసి పెట్టాడు మన కోసం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు, అమరత్వం దేవుడి గురించి చెబుతున్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయన చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు ప్రభావము కలిగి ఉండునుగాక. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు. 1వ యోహాను పత్రిక 4:12 చదవండి. 1వ యోహాను పత్రిక, దేవుని ఎవడు చూడలేదు, చూడనేరడు. 4వ అధ్యాయంలో 12వ వచనం. ఏ మానవుడును దేవుని ఎప్పుడు చూచి ఉండలేదు. మనం ఒకరిని ఒకడు ప్రేమించిన ఎడల ఏ మానవుడు చూడలేదని ఇక్కడ జ్ఞాపకం. మరి ఎలాగా చూడాలంటే ఎవరు చూపిస్తారు ఆయన గురించి? ఈ ప్రకృతిని ఎవరు చేశాడో, ఈ గాలి ఎవడిచ్చాడో, ఈ నేల ఎవడిచ్చాడో, ఇదంతా ఎవరి ద్వారా మనకు సంక్రమించిందో ఆయన చూడని ఆశ నీకు లేదా? మనం ఏంటంటే చెట్టును పూజిస్తాం, ఆ పాములు పూజిస్తాం, ఆ రాళ్ళను పూజిస్తాం. అవన్నీ దేవుడు చేశాడండి. దేవుని చేత కల్పించబడ్డాయండి. అవన్నీ పంపించి అట్టు చేశాడండి. ఆయన దేవుణ్ణి ఆరాధించాలి, ఆయన తెలుసుకోవాలి, ఆయన తెలియజేయడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చినట్లుగా. మరి దేవుని ఎవరు చూశారు అని అడిగాడు. ఎవరు చూశారు దేవుడిని? ఎవరు చూడలేరు అంటున్నారు? యోహాను సువార్త 6వ అధ్యాయంలో 46 అండి. ఈ యోహాను సువార్తలో ఎన్ని రాశాడో దేవుడి గురించి. యోహాను సువార్త చదివి ఎంతోమంది ప్రభు మారిపోయారండి. యోహాను సువార్త మాత్రం చదివి 6:46లో దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే అని యేసు ప్రభు గురించి, ఈయనే నేనే చూసి, నేను అక్కడ నుంచి వచ్చాను నా తండ్రి దగ్గర నుంచి. అందులో 7వ అధ్యాయంలో 15 చదవండి, 14, 15, 16 చదవండి. సగం పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను. యూదులందుకు ఆశ్చర్యపడి చదువుకొని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చిందని చెప్పుకొనిది. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. 28 చదవండి. కాగా యేసు దేవాలయంలో బోధించుచు, మీరు నన్ను ఎరుగుదురు, నేను ఎక్కడి వాడును ఎరుగుదురు, నా అంతటా నేనే రాలేదు, నన్ను పంపిన వాడు సత్యవంతుడు, ఆయనని మీరు ఎరుగరు. నేను ఆయన వద్ద నుండి వచ్చి తిని ఆయన నన్ను పంపిన కనుక దేవుని చూచిన వాడు. వివేకానందే చెప్పాడు, దేవుణ్ణి మనం చూడలేము, ఆయన కుమారుని మనం చూస్తున్నాం. ఒకసారి శిష్యుడికి డౌట్ వచ్చింది. చూడండి 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 14వ అధ్యాయంలో 4 నుంచి చదవండి. నేను వెళుచున్న స్థలము మార్గం మీకు తెలియను చెప్పు. నేను ఎక్కడికి వెళుతున్నానో మీకు తెలియను మార్గము. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదు. ఎక్కడికి వెళ్తున్నావు మాకు తెలియదు నాయన. మార్గం ఎలాగో తెలియదు నాయన. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు రాడు. నన్ను ఎరిగి ఉంటే నన్ను ఎరిగి ఉంటే నా తండ్రి ఎరిగి, అంటే తండ్రి నేను ఒకటే చెప్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు దేవుడా, దేవుని కుమారుడు అంటే యేసు ప్రభు దేవుడు. ఆయన దేవుడి కుమారుడిగా మానవ పాపాలు పరిహారం చేయటానికి వచ్చాడండి. అదృశ్యుడు దృశ్యుడయ్యాడు,
అగోచరుడు గోచరుడయ్యాడు, నిర్వికారుడు సాకారుడని యేసు అనే రూపంతో లోకానికి వచ్చాడండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య 33 సంవత్సరాలు జీవించాడండి. తర్వాత ఏమన్నాడు చూడండి, అందుకు తర్వాత యేసు, ఏడో వచ్చినాన్ని, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు. మీరు నన్ను ఎరిగారు కదా, అప్పుడు ఆయన ఎరుగుదురు. ఆయనను చూచి ఉన్నారని చెప్పి అప్పుడు ఫిలిప్పు అనే శిష్యుడు అడుగుతున్నాడు, ప్రభువా తండ్రిని మాకు కనపరుచుము, తండ్రిని మాకు కనపరుచుము, మాకంతే చాలు, మాకంతే చాలన్నాడు. యేసు, యేసు ఫిలిప్పు, ఇంతకాలం మీ యొద్ద అరే ఇంతకాలము మీ యొద్ద ఉండినను మీరు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి నా తండ్రిని చూచి ఉన్నాడు. జ్ఞాపకం చేశాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు అంటే అదృశ్యుడైన దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1. యేసు అంటే ఎవరికి అర్థం కావడం లేదు, ఇంకా ఏదో అనుకుంటున్నారు. మొట్టమొదటి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మొట్టమొదటి. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాడు. ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించాడు. ఆయన యేసు ప్రభు దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయ్యుండి తన మహత్తుల మాట చేత సమస్తను నిర్వహించుచు పాపం విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందెను. వారికంటే అంత శ్రేష్ఠుడై అక్కడ ఉన్నాడండి. ఈ లోకానికి వచ్చాడు, అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, చనిపోయిన వారు తిరిగి లేపాడు, చనిపోయి తిరిగి లేచాడు, పాపాలు పరిహారం చేశాడు, మరణాన్ని మృంగివేశాడు, చనిపోయి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వలో ఆ మహిమలో కూర్చుని చూస్తున్నాడు మనందరినీ. కొలస్సీయులకు రాసిన పత్రిక చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 13 చదవండి. యేసు ప్రభు అంటే ఇంకా ఎవరో తెలియటం లేదు. దేవుని యొక్క మూర్తిమంతము, దేవుని యొక్క మహిమ ఆయనే. 1వ అధ్యాయంలో 13 నుంచి ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా చేశారు. ఆ కుమారుని యందే మనకు విమోచనం అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. ఆయన యేసు ప్రభు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు అవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము ఆయన యందు సృజించబడిన, ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడిను. ఆయన అన్నింటికంటే ముందున్నవాడు, సమస్తమునకు ఆధారం. ఇది యేసు ప్రభు యొక్క చరిత్ర అంటే. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోక ఆ కుమారుని యందే మనకు విమోచనం అనగా పాపక్షమాపణ కలుగుతుంది కనుక ఆ కుమారుడికి మీరు రావాలి, ప్రభువు నమ్ముకోవాలి, ఆశ్రయించాలి అని ఇక్కడ ప్రభు గురించి జ్ఞాపకం చేస్తున్నాను. కనుక నా ప్రియ సహోదరులారా, యేసు నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, సర్వాధికారిని దేవుడు. మానవ చరిత్రలో మహోన్నతమైన మరపురాని కలిగి మహత్తరమైన దినము దేవుడు మానవుడిగా లోకానికి వచ్చిన దినం అంటే. ఆయన మన కోసం లోకానికి వచ్చాడు, నీ కోసం, నా కోసం, నీ నాపాలు పరిహారం చేయడానికి వచ్చాడు. దేవుడిని చూపించడానికి వచ్చాడు. దేవుడు ఎలాగుంటాడు, ఏం చేస్తాడో చూపించడానికి వచ్చాడు. ఆయన చేశాడు, ఆయన వెళ్ళిపోయాడు, ఆయన మళ్ళీ రాబోతున్నాడు. ఈరోజే ఆయన ఆకర్షించు, ఆహ్వానించు, నీ హృదయంలో చేర్చుకో. ఏదో రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఎప్పుడు వస్తుందో టైం తెలియదు. మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం కనుక ఈ ప్రవచనాలు దేవుని గురించి జ్ఞాపకం చేశారు. ఆ ప్రవచనాన్ని నెరవేర్చడానికే దేవుడు లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్ పండుగ చేసుకోండి అని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు కనుక
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యా నీకే స్తోత్రాలు నాయన. నన్ను నిజమైన దేవుడమని, సజీవుడమైన దేవుడమని, నీవే దేవుడమని జ్ఞాపకం, అదృశ్య దేవుని స్వరూపం అని జ్ఞాపకం చేస్తున్నా. ఇంకా చాలామంది రాలేకపోతున్నారు. ఆకర్షించండి, ప్రేరేపించండి, కనిపించండి, మాట్లాడండి, నీ సంకల్పాలు తెలియపరచండి, నీ బిడ్డలుగా నీ రాజ్య వారసులుగా చేసుకోమని యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహాయ సహకారం నిరంతరం మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి మిమ్మల్ని అధికముగా వర్ధలు చేయనుగాక. ఆమేన్.